బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించామని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు దాడి లక్ష్మణ్, 6వ వార్డు సభ్యుడు మధుకర్ రెడ్డి, 11వ వార్డు సభ్యుడు మీసాల రమణ, మాజీ ఫ్యాక్స్ డైరెక్టర్ దాడి లచ్చయ్య, సీనియర్ నాయకులు రామగిరి శంకరయ్య, పోతర్ల క్రాంతికుమార్, తాండ్ర రమేష్, గొల్ల సారయ్య, బండి కొమరయ్య, ఎనగండ్ల కైలాసం, ఎనగండ్ల చంద్రయ్య, రామగిరి కనకరాజు, సాయినాథ్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీర్ల శేఖర్, కొరెం సాయి, మీసాల నిరీక్షణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన వీరుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను మొత్కుంపూర్ గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు నాయకులు, ప్రజలు అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మరియు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా అల్లకల్లోలం అపార నష్టం జరుగుతుంది కాబట్టి మళ్లీ మీరే సీఎం కావాలి, మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు మీరు విజయవంతంగా మీ జన్మదినం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు ముగ్దుంపూర్ గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ